కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరుగుతున్న హైందవ సభలో అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారని, హైందవ ధర్మం హననం జరుగుతోందని మండిపడ్డారు. కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారన్నారు. కర్ణుడిని సూర్యుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇలాంటి వక్రీకరణలు చూసి తాను సిగ్గుపడుతున్నానని అన్నారు అనంత శ్రీరామ్. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడినంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి?